స్త్రీలు సన్యాసాన్ని స్వీకరించేది ఎప్పుడు స్వీకరించేది వారికి సంపూర్ణ రజస్వల అనేది ఏదైతే ఉంటుందో అది ఒకానొక సందర్భమున ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు వారు దాన్ని ఏం చేసేది, అప్పుడు ఇంకా నాకు రజస్వల ప్రాబ్లం లేదు కాబట్టి నేను వెళ్ళేసి సన్యాసాన్ని స్వీకరించవచ్చు అనే ఆలోచనలో ఉండేది పూర్వంలో. ఇప్పుడైతే అది కూడా మారిపోతుంది. ఎందుకోసము అనంటే కొంతమంది నచ్చినట్టుగా, అంటే సనాతన ధర్మాన్ని నచ్చినట్టుగా వాడుకోవడాని కోసము, కొంతమందికి ఒంటి మీదకి దేవుళ్ళు వస్తున్నారని శిఖాలు ఊగడము అంటారు. రీసెంట్గా ఇదే హైదరాబాద్ నగరంలో అర్ధనారీశ్వర దేవాలయం కట్టి రజస్వలి రోజున ఆలయానికి రావచ్చు, తప్పే లేదు, ఇది శాస్త్రంలో వాళ్ళు కావాలని పుట్టించింది అనుకుంటే, మనం ఎంతో పవిత్రంగా చూస్తున్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానంగా మనము ఎంతో మందికి తంత్ర విద్యలను నేర్పిస్తున్నటువంటి కామాఖ్యాదేవి ఆలయంలో అమ్మవారికి రజస్వలి వస్తుంది. అంతేకాకుండా ఎంతోమంది క్రితంలో అయ్యప్పమాల గురించి ఎంతోమంది తెలిసింది. అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళందరూ శబరిమలైకి వెళ్తున్నారు. అదే కేరళలో ఒక ఆలయం ఉంది తల్లి, చెంగనూరు అని అంటారు ఊరి పేరు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి కూడా రజస్వలి వస్తుంది. ఆ ఆలయంలో ఒక ప్రాముఖ్యత, ముందు వైపు పరమేశ్వరుడు, వెనుక వైపు అమ్మవారు ఉంటారు. ముందు ఆలయంలో రెండు కలిసే ఉంటాయి ఆలయాలు, కానీ మధ్యలో గోడు ఉంటుంది. ఇటువైపు తూర్పుగా ఉండేది శివుడైతే వెనుక వైపుగా ఉండేది పార్వతీదేవి ఉంటుంది. అమ్మవారికి రజస్వలి వచ్చినప్పుడు గంధం కూడా పెట్టి వచ్చిన భక్తులకు అందరికీ గంధం ఇచ్చేది. పూర్వంలో కామాఖ్యలో వచ్చిన వారందరికీ దేవాలయాన్ని మూసివేసేసి ఆ వచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో వాళ్ళకు తర్వాత దేవాలయం తీసాక తీర్థం కింద ఇచ్చి దేవాలయాలే మూస్తున్నారు. మనుషులము మనం